హలో ఎవ్రీవన్. చాలా మంది కస్టమర్లు నన్ను ఒక డౌట్ అడుగుతున్నారు, చాలాసార్లు అడిగారు. బందర్ రోడ్లో ఇన్వెస్ట్ చేయాలా, మీరు ఇప్పుడు వెంచర్లు వేస్తున్న ఆగిరిపల్లి అటు సైడ్ ఇన్వెస్ట్ చేయాలా, ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పెట్టుబడి పెట్టడానికి అయితే డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలని కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సిటీ ఎక్కడ డెవలప్ అయ్యిద్ది, ఎక్కడ ఎక్స్టెండ్ అయ్యిద్ది అంటే హై ఎండ్ డెవలప్మెంట్, హై ఎండ్ కనెక్టివిటీ ఉన్న చోటే సిటీ ఎక్స్టెన్షన్ అయ్యిద్ది. దానితో పాటు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఉన్న చోటే సిటీ ఎక్స్పాండ్ అయింది. మీకు పర్ సపోజ్ చెప్పాలంటే 10 years 15 years ముందు వరకు బందర్ రోడ్ అంతా ఖాళీ ఉండేది. అందుకే మనకి సిటీ ఎక్స్పాన్షన్ కోసం కమర్షియల్ కింద బందర్ రోడ్ అనేది ఎక్స్టెండ్ కమర్షియల్గా సెట్ అయింది అండ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. బట్ ఈ రోజున బందర్ రోడ్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వాలో అంతవరకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయింది. పెనమలూరు, పోరంకి, కాంకిపాడు ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వాలో అంతవరకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయింది. అంతమించి మీరు దాటి చూసుకుంటే కన్స్ట్రక్షన్కి సాయిల్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా విత్ ఇన్ 60 kilometers అక్కడ మనకి బందర్ బీచ్ ఉంది. సో మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉండిద్ది. బట్ విజయవాడ సిటీ ఫ్యూచర్లో నెక్స్ట్ 5 to 15 years వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయ్యేది 100% నార్త్ సైడే. అంటే నున్న, ఆగిరిపల్లి, నూజివీడ్ సైడే. మీకు విషయం తెలుసో తెలీదో, 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, రామకృష్ణ కమిటీ అని, శివరామకృష్ణ కమిటీ. ఆ టైంలో శివరామకృష్ణ కమిటీ కూడా అడవి నెక్కలంలోనే సెక్రటేరియట్ పెట్టాలని, నూజివీడ్ని క్యాపిటల్ చేయాలని ప్రపోజల్ తీసుకొచ్చింది. ఎందుకంటే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా అవనివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ అవనివ్వండి, ఎస్పెషల్లీ గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకి. సో ఇదొక ల్యాండ్ అవైలబిలిటీ ఉండి కన్స్ట్రక్షన్కి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. సాయిల్ సపోర్ట్ అంత కంఫర్ట్గా ఉండేది ఇక్కడ. దానితో పాటు గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా, ఇటుపక్కంతా తోటలు, కొండలు, పల్లెటూరు వాతావరణం. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఇక్కడ ఇష్యూ ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. మొత్తం ఒకే వీడియోలో నేను చెప్పలేను. నాకున్న నాలెడ్జ్, నాకున్న పరిధిలో మీకున్న క్వారీస్ మొత్తం డౌట్స్ మొత్తం నేను క్లారిఫై చేయగలను. ఎవరైతే సీరియస్గా ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలి, మేము పెట్టుబడి పెట్టాలి, మాకు ల్యాండ్ కావాలి, కానీ ఎక్కడ ఏంటనేది నిజంగా కన్ఫ్యూజన్లో ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.